ఒకప్పుడు ఆడపిల్లలను నమ్మించి, వంచించి ప్రేమ పేరుతో మోసం చేసే కేసులు ఎక్కువగా కనిపించేవి. అందుకోసమే ఆడవారి కోసం, వారి రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అబ్బాయిల కోసం కూడా రక్షణ చట్టాలు తీసుకురావాలేమో అనిపిస్తోంది. కొందరు యువతులు ప్రేమ పేరుతో అబ్బాయిలను నయవంచన చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. జీవితాంతం కలిసి బ్రతకాలని ఎన్నో కలలు కన్న ఆ యువకులు తమ గర్ల్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక, సమాజంలో తలెత్తుకుని తిరగలేక తనువు చాలిస్తున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్లో చోటు చేసుకుంది. నాగరాజు అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాను అన్న విషయాన్ని గ్రహించాడు. ఆ మోసాన్ని తట్టుకోలేక అతడి హృదయం ముక్కలైంది. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సాధారణంగా మహిళల కోసం అన్ని కఠినమైన చట్టాలు తీసుకురావడానికి కారణం వారిది సున్నితమైన మనస్సు. వారు సమాజంలో ఒంటరిగా ఉండలేరు అని. కానీ స్త్రీల చేతుల్లో మోసపోయి తనువు చాలించిన మగవారి పరిస్థితి గురించి న్యాయస్థానాలు ఎందుకు ఆలోచించడం లేదు? జీవితంలో ఓడిపోయానని భావించి ఆత్మహత్య చేసుకుని ఒక యువకుడు చనిపోతే అతడి తల్లి బాధపడటం లేదా? ఆమెకు గర్భశోకం మిగలడం లేదా? అలా చూసినా ఆడవారికే అన్యాయం జరుగుతోంది కదా. మరి ఎందుకు ఇలాంటి అన్యాయాలపై సత్వరమే యాక్షన్ తీసుకునే చట్టాలు తయారు చేయడం లేదు? ఇక్కడ ఆడ మగ అనే లింగభేదం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాదన నాగరాజు అనే యువకుడు ఈషా ఫౌండేషన్లో యోగా శిక్షణ తీసుకునేందుకు వెళ్ళాడు. శిక్షణ పూర్తి చేసుకున్న నాగరాజు అక్కడే పనికి కూడా కుదిరాడు. ఈ క్రమంలో నాగరాజుకు గాజువాకకు చెందిన ప్రియాంక సంధ్యారాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమె కూడా తనను ప్రేమిస్తుంది అని భ్రమపడ్డాడు నాగరాజు. కానీ ప్రియాంక అతడిని ఒక బంగారు బాతులానే చూసింది. మెల్లగా నాగరాజు పేరు మీదున్న ఆస్తుల వివరాలన్నీ రాబట్టింది. నాగరాజు అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మెల్లగా అతడి అకౌంట్లో ఉన్న డబ్బును తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది. కరీంనగర్లో ఒక వారం విడిది చేశారు కూడా. ఇక బిషాణా తీసేయాలని భావించిన ప్రియాంక వైజాగ్ వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించింది. దీంతో ఆమె వెంట వైజాగ్ వెళ్లాడు నాగరాజు. వైజాగ్ లో పెళ్లి కోసమని కొంత బంగారం కూడా కొనుగోలు చేశారు. కానీ నాగరాజు నెత్తి మీద కుచ్చుటోపీ పెట్టి ప్రియాంక ఆస్ట్రేలియాకి చెక్కేసింది. చేసేది లేక నాగరాజు తిమ్మాపూర్ చేరుకున్నాడు. 2-3 రోజులు గడిచాయి. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రియాంక నుండి సరైన స్పందన లేదు. ఎంతో ప్రయత్నించగా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసింది. అప్పుడు కూడా తాను ఇబ్బందుల్లో ఉన్నానని, మరో 2-3 లక్షలు కావాలని నాగరాజును అడగటం మొదలుపెట్టింది. అందిని కాడికి దోచుకోవాలని ధోరణిలో ప్రియాంక ఉందని నాగరాజు చివరకు గ్రహించాడు. తీవ్ర మనస్తాపానికి గురై బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చేతికి అంది వచ్చిన కొడుకు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడని చెబుతూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. కానీ ప్రియాంక ధోరణి మాత్రం చాలా భిన్నంగా ఉంది. అతనికి మానసిక స్థితి బాలేదని, నాగరాజు అందుకే ఇలా వేధిస్తున్నాడని చెబుతోంది. పైగా ఆమె తల్లిదండ్రులు తనను బూతులు తిడుతున్నారని, ఒక ఎన్ఆర్ఐతో ఇలా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని కూడా చెబుతోంది. తనతో ఇదే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరిస్తోంది.